ప్రస్తుతం మనతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం మనతో ఇక్కడ జరిగినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరిగింది. ఆయనకి ఎలా అనిపించింది ఇక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఇక్కడ జరిగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో మీరు కూడా ఒక భాగస్వామి అయ్యారు, అతిథిగా వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఈ రోజు నిజంగా మన పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో మన డాక్టర్ రాజేందర్ గారు మరియు వాళ్ళ సతీమణి ఝాన్సీ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే ఉందో నిజంగా యువకులకు ఉపాధి కల్పించాలన్న ఒక ఆలోచనతోటి ఝాన్సీ రెడ్డి గారు, డాక్టర్ రాజేందర్ గారు చేసిన ఆలోచన మేము అందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. ఇక్కడికి ఈ ప్రారంభం ఫౌండేషన్ స్టోన్ ప్రోగ్రామ్ రమ్మన్నందుకు మా అందరం కూడా వాళ్ళకు మద్దతుగా నిలవాలని చెప్పి మొట్టమొదటిసారి గెలిచిన తర్వాత ఈ పాలకుర్తి ప్రజలు ఒక ఘన విజయం సాధించారు. నిజంగా ఒక చరిత్ర సృష్టించారు. వాళ్ళని అభినందిస్తేందుకు అదేవిధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 15,000 మంది యువకులకు సంవత్సరానికి వాళ్లకు నైపుణ్య శిక్షణా కేంద్రం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. కాబట్టి వీళ్ళు నిజంగా అభినందిస్తాం. సొంత డబ్బులు 70 ఎకరాలతోటి పెట్టడం అనేది నిజంగా వాళ్ళ గొప్ప హృదయం. నిజంగా సమాజ సేవ చేయాలని ప్రభుత్వం ద్వారానే కాక తాము కష్టపడి సంపాదించిన సొమ్ములో కూడా ప్రజలకు దానం చేయాలన్న సేవజన లక్ష్యం ముందుకు వచ్చిన మన పుణ్య దంపతులకు నిజంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమం ముందు ముందు ఇంకెన్నో చేయాలని కూడా నేను తెలియజేస్తాను. అంటే గత ప్రభుత్వంలో చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం, మీ ప్రభుత్వ హయాంలో ఇవాళ ఇది జరగడం ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ప్రభుత్వమే మొత్తం ఉద్యోగాలు అందరికి ఇవ్వాలంటే కష్టం. ఈ రోజు డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకుందో, చదువుకున్న యువకులు ఎంతో మంది స్కిల్ లేదు, నైపుణ్యం లేదు. వాళ్ళు ఏదైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకోవాలన్నా, ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా, ఉద్యోగాలు సంపాదించుకోవాలన్నా, ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రం పోయినా ఎక్కడ ఇండస్ట్రీలో పనిచేయాలన్నా పాలిటెక్నిక్ కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ వాళ్ళకు కొంచెం ట్రైనింగ్ అనేది ఇస్తే డెఫినెట్ గా వాళ్ళకు ఎప్పుడైనా ఎక్కడ పోయినా అవకాశాలు బాగా దొరుకుతాయి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున 70 ఎకరాలలో సంవత్సరానికి 15,000 మంది యువకులని వాళ్ళు ట్రైనింగ్ చేయడం అనేది గొప్ప విషయం. వాళ్ళని అభినందిస్తున్నాం. ప్రభుత్వం తరఫున కూడా సహకారం తప్పకుండా అందుతుంది వీళ్లకు. కాంగ్రెస్ పార్టీ వచ్చిందే పేదల కోసం, నిరుద్యోగ తమ్ముళ్ల కోసం. కాబట్టి తప్పకుండా ప్రైవేట్ గా కూడా సొంతంగా కూడా సొంత డబ్బుతోటి ఇలా చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను నిజంగా వాళ్ళని గొప్పగా భావిస్తున్నా. వాళ్ళ ఇటువంటి సేవా కార్యక్రమంలో ఇంకా ముందుకు పోవాలని చెప్పి వాళ్ళని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.